వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. మీరు చూస్తున్నారు లూమింగ్ ఎరైజాన్. ఈరోజు నేను చెప్పే ఇన్ఫర్మేషన్ టాపిక్ ఏమంటే, మీకు మీరే చెస్ట్ వర్కౌట్ ఎలా చూస్ చేసుకోవాలి తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అనాటమీ ఆఫ్ అవర్ చెస్ట్ మజిల్స్ పేర్లు మీకు తెలియాలి. ఫస్ట్ వన్, అనాటమీ ప్రకారం మనకి చెస్ట్లో రెండు మజిల్ గ్రూప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ పెక్టోరియల్ మేజర్ అండ్ సెకండ్ వన్ ఈజ్ పెక్టోరియల్ మైనర్. పెక్టోరియల్ మేజర్ వచ్చేసి మన హోల్ చెస్ట్ అండ్ పెక్టోరియల్ మైనర్ వచ్చేసి పెక్టోరియల్ మేజర్ లోపల అండర్నీత్ చిన్న మజిల్ ఉంటుంది, దాని పేరే పెక్టోరియల్ మైనర్. అండ్ మెయిన్లీ మనము దాన్ని ట్రైన్ చేయలేం కాబట్టి పెక్టోరియల్ మేజర్ని ట్రైన్ చేసినప్పుడే ఆల్టర్నేట్గా అది కానీ ట్రైన్ అవుతుంది. అండ్ సెకండ్ థింగ్, పెక్టోరియల్ మేజర్ అనే మజిల్ మనకి చెస్ట్లో 3 పార్ట్స్లో డివైడ్ అయ్యి ఉంటుంది. అప్పర్ హెడ్ వచ్చేసి మనము క్లావికల్ హెడ్ అని అంటాం, అండ్ మిడిల్ హెడ్ వచ్చేసి మనము స్టెర్లైన్ హెడ్ అని అంటాం, అండ్ లోవర్ హెడ్ వచ్చేసి మనము అబ్డామినల్ హెడ్ అని అంటాం. అండ్ సెకండ్ థింగ్, క్లావికల్ హెడ్ నథింగ్ బట్ ఈజ్ అప్పర్ హెడ్. అప్పర్ హెడ్కి బెస్ట్ ఎక్సర్సైజెస్ ఇన్క్లైన్ బెంచ్ ప్రెస్. ఇన్క్లైన్ బెంచ్ ప్రెస్ మనము ఎప్పుడు 30 డిగ్రీ యాంగిల్లోనే చేయాలి. 30 to 45 డిగ్రీ మధ్యలో చేస్తే మనకి ట్రైసెప్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అండ్ షోల్డర్లో రేల్ డెల్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్, మీకు కానీ జిమ్లో స్ట్రెంగ్త్ కావాలంటే చేయండి ఇన్క్లైన్ బెంచ్ ప్రెస్. మీకు కానీ జిమ్లో స్టెబిలిటీ కావాలంటే చేయండి స్మిత్ మిషన్ ఇన్క్లైన్ బెంచ్ ప్రెస్. మీకు కానీ వీక్లీ వెయిట్ ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ చేయాలంటే చేయండి ఇన్క్లైన్ మిషన్ ప్రెస్. అండ్ మీకు కానీ క్లావికల్ హెడ్ ఓన్లీ అప్పర్ హెడ్కే వర్కౌట్ చేయాలంటే బెస్ట్ ఎక్సర్సైజ్ ఇస్ హైపర్ట్రోఫీ ఇన్క్లైన్ డంబల్ ప్రెస్. ఆల్టర్నేటివ్ మూమెంట్ ఫర్ క్లావికల్ హెడ్ for isolation exercise is cable flies and dumbbell flies and low to high cable flies. And best for endurance exercise is decline push-ups for chest. And second muscle is sterline head. Sterline head is nothing but middle head. దీనికి బెస్ట్ వేరియేషన్ ఈస్ బార్బల్ బెంచ్ ప్రెస్. దీంట్లో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, హిప్ నుంచి మన బ్యాక్ సైడ్ షోల్డర్ వరకు ఎప్పుడు యూ షేప్లో మనకి ఆర్క్ ఉండాలి. అండ్ మీకు కానీ జిమ్లో స్ట్రెంగ్త్ కావాలంటే మీరు చేయండి ఫ్లాట్ బెంచ్ బార్బల్ బెంచ్ ప్రెస్. అండ్ మీకు కానీ స్టెబిలిటీ కావాలంటే చేయండి ఫ్లాట్ బెంచ్ స్మిత్ మిషన్ బెంచ్ ప్రెస్. అండ్ మీకు కానీ ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ చేయాలంటే మీరు చేయండి మిషన్ బెంచ్ ప్రెస్. అండ్ మీకు కానీ ఓన్లీ మిడిల్ హెడ్కే టార్గెట్ అవ్వాలంటే బెస్ట్ వేరియేషన్ ఈస్ హైపర్ట్రోఫీ ఎక్సర్సైజ్ ఫ్లాట్ బెంచ్ డంబల్ ప్రెస్. ఆల్టర్నేటివ్ బెస్ట్ ఎక్సర్సైజ్ ఫర్ మిడిల్ హెడ్ ఈజ్ పెక్డెక్ ఫ్లై అండ్ స్టాండింగ్ కేబుల్ ఫ్లైస్. ఈ రెండు మనకి హోల్ చెస్ట్ని టార్గెట్ చేస్తాయి. అండ్ మీకు కానీ స్ట్రెంగ్త్ అండ్ ఎండోరెన్స్ కావాలంటే మీరు చేయొచ్చు పుషప్స్. థర్డ్ మజిల్ ఈజ్ అబ్డామినల్ హెడ్, నథింగ్ బట్ లోవర్ హెడ్. దీనికి బెస్ట్ వేరియేషన్ ఈజ్ డిక్లైన్ బెంచ్ ప్రెస్. దీన్ని మీరు అవాయిడ్ చేయొచ్చు, దీని బదులు మీరు చేయొచ్చు డిక్లైన్ డంబల్ ప్రెస్. అండ్ సెకండ్ థింగ్, మీకు కానీ స్ట్రెంగ్త్ కావాలంటే మీరు చేయొచ్చు డిక్లైన్ డంబల్ ప్రెస్. అండ్ మీకు కానీ స్టెబిలిటీ కావాలంటే మీరు చేయొచ్చు స్మిత్ మిషన్ డిక్లైన్ బెంచ్ ప్రెస్. సెకండ్ థింగ్, మీరైతే ఈ 3 వేరియేషన్ని అవాయిడ్ చేయొచ్చు. బెస్ట్ వేరియేషన్ ఫర్ లోవర్ చెస్ట్ ఈస్ స్టాండింగ్ హై టు లో యాంగిల్లో కేబుల్ ఫ్లైస్ అండ్ డిప్స్. డిప్స్లో ఎప్పుడు మీరు 90 డిగ్రీలో ఉండకూడదు. 75 డిగ్రీలో ఉంటే మీకు చెస్ట్ ఎఫెక్ట్ అవుతుంది, 90 డిగ్రీలో ఉంటే మీ ట్రైసెప్స్ ఎఫెక్ట్ అవుతుంది. మీరైతే మన చెస్ట్లో 3 హెడ్కి ఈచ్ హెడ్కి 1 వేరియేషన్ చూస్ చేసుకోవచ్చు అండ్ మీ వర్కౌట్ స్ప్లిట్లో యాడ్ చేసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అలాగే ఇన్స్టాగ్రామ్లో అండ్ ఫేస్బుక్లో ఫాలో చేయడం మర్చిపోవద్దు. అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయడం అస్సలకే మర్చిపోవద్దు.